జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నారు? మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీపై విమర్శలు గుప్పించేవాడు. ప్రత్యేకంగా సమావేశం పెట్టి మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై మాటల తూటాలు పీల్చేవారు. అలాంటిది ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు అంశంపై కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం వెనుక గులాబీ బాస్ వ్యూహం ఏంటి? బీజేపీపై బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? ఎందుకు? వాచ్ ఇట్. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీపై అతిగా విమర్శలు చేయని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశంతో బీజేపీని సీఎం రేవంత్ రెడ్డి డిఫెన్స్ లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. వాజ్పేయి పీఎంగా ఉన్నప్పటి రాజ్యాంగ సమీక్షపై జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను గుర్తు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై పెద్ద రగడి కొనసాగుతోంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం రిజర్వేషన్ల అంశంలో బీజేపీపై విమర్శల దాడికి దిగడం లేదు. దీంతో ఎంపీ ఎన్నికల వేళ గులాబీ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా అనే చర్చ జరుగుతోంది. మూడోసారి అధికారం దక్కించుకోవడానికి దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లు గెలవాలని ఎన్డీఏ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేయొచ్చని బీజేపీ కుట్ర పన్నుతోందని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు బీజేపీ మాత్రం రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చెయ్యమని చెబుతోంది. ఇప్పుడు ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య వార్ నడుస్తోంది. కానీ తెలంగాణలో గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందనే స్థితిలో పార్టీ ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రతి విషయంపైన మాట్లాడే ఆయన ఇప్పుడు రిజర్వేషన్లపై మాత్రం మౌనం దాల్చడం అనుమానాలకు తావిస్తోందట. కవిత బెయిల్ కోసం ఈ విషయంలో బీజేపీని కేసీఆర్ నిలదీయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బీజేపీ విషయంలో కేసీఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో మోడీ మరోసారి అధికారంలోకి వస్తారనే అంచనాలు అందరూ ఉన్నారట. అదే బీఆర్ఎస్ నేతలు కూడా విశ్వసిస్తున్నారట. ఏదైనా కాషాయ పార్టీపై గట్టిగా మాట్లాడితే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ నెమ్మదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. అప్పుడే దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఈ విషయంపై ఏం మాట్లాడినా ఇబ్బందేనని కేసీఆర్ కాంప్రమైజ్ అయినట్లు సమాచారం. మరి బీజేపీపై గులాబీ బాస్ మౌనం ఎంపీ ఎన్నికల వరకే ఉంటుందా, లేక అలాగే కంటిన్యూ అవుతుందా చూడాలి.